పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన్న యెషయా గ్రంథం 43వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 44వ అధ్యాయం చదువుకున్నాం. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడనైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యేసురును, భయపడకము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నివరంజ చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును. మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారుపేరు పెట్టుకొనును. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను. నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలను. ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలను. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను మీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియూ లేదు. ఉన్నట్టు నేను ఎరగను. విగ్రహమును నిర్మించిన వారందరూ మాయ వంటివారు. వారికిష్టమైన విగ్రహములను నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడుదురు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాతురులే గదా. వారందరూ పోగు చేయబడి నిలవబడవలను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. కుమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును. సుత్తితో దానిని రూపించి తన బహుబలము చేత దాన్ని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీత గీచి చిత్రకళతో దాన్ని చక్క చేయును. కర్కాటములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును. మందిరములో దాన్ని స్థాపింపవలనని నరరూపము గల దానిగా, సౌందర్యము గల దానిగా చేయును. ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షమును గాని, అడవి వృక్షములో ఏదో ఒక దాన్ని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. ఒకడు పొయ్య కట్టెలు వాటి ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టెలు కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును. దానికి నమస్కారము చేయును. దానితో ఒక విగ్రహమును చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చి ఉన్నాడు. కొదవ సగముతో మాంసము వండి భక్షించుచున్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా, చలి కాచుకొంటిని, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయును. నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు విమోచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కనులు కప్పబడిను. గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడిను. ఎవడు ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని. మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దాన్ని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడునూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. వాడి బూడిద తినుచున్నాడు. వాని మనసు మోసపోయినదే. తప్పుదారి వాని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు.
నేను నిన్ను మరిచిపోజాలను. మంచు విడిపోవునట్లు నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. యెహోవా కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి ఆగద స్థలములారా ఆర్భాటము చేయుడి. పర్వతములారా అరణ్యమ, అందులోని ప్రతి వృక్షమ సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనుపరుచుకొనును. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచినవాడను. నేనే భూమిని పరిచినవాడను. నేనే ప్రవచనములను వ్యర్థము చేయువాడను. సోదెగాండ్ర వెర్రివాణిగా చేయువాడను. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నా సేవకుని మాట రుడిపరచువాడను. నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యోధా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే నీ నదులను ఎండచేయుచున్నాను. ఎండిపొమ్మని ప్రవాహముతో నేను చెప్పుచున్నాను. కోరేసుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువని, దేవాలయమునకు పునాది వేయబడదువని నేను చెప్పుచున్నాను. ఇంతటితో యెషయా గ్రంథం 44వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 45వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.